ఒకప్పుడు కుటుంబ నియంత్రణ ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో కుటుంబ నియంత్రణ కాదు, ఎంతమంది పిల్లలనైనా కనండి అని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్తున్నారంటే ఇప్పుడు జనాభా తగ్గిపోతున్న దాన్ని బట్టి లెక్కలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఇది కేజీహెచ్ హాస్పిటల్లో వాళ్ళ పిల్లలు అంటే కుటుంబ సభ్యులు చాలామంది పిల్లల్లో లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, డెలివరీ అయినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ప్లేస్ ఇది. ఎందుకు అంటే ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని కంటే అసలు వాళ్ళ సంరక్షణ ఎలా, వాళ్ళని ఏ విధంగా పోషించాలి, వాస్తవంగా ఇంతమంది పిల్లల్ని కనడం అనేది నిజంగా జరిగేదేనా, ఒకవేళ అంతమంది పిల్లల కంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుదాం. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటనేది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎవరు? పాడేరు నుంచి వచ్చాము. పాడేరు. మీకేమైనా తెలుసా సీఎం గారు ఎంతమంది పిల్లలనైనా కనండి ప్రాబ్లం లేదు మేము చూసుకుంటాం అనే విధంగా చెప్తున్నారు. అసలు అంతమంది పిల్లల కంటే వాళ్ళ పెంపకం వీటి గురించి ఏం చెప్తారండి? ఏమంటారు అసలు? అంటే అసలు ఏమంటారు వాస్తవంగా ఇంతమంది పిల్లల కంటే వాళ్ళని పెంచడం అనేది సాధ్యమేనా? ఎలా పెంచగలుగుతామండి? మా స్తోమతని బట్టి మరి ఒకళ్ళన్నా ఇద్దరన్నా సరే మా స్తోమతని బట్టి కనాలి. ఎంతమంది అయినా కనిస్తే పెంచే మాకు ఓపిక ఉండాలి కదండి. ఇప్పటికే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చారు, వాళ్ళ చదువులు కానీ వాళ్ళ పెంపకాలు కానీ కొంత కష్టం అయిపోతున్న పొజిషన్ అయితే ఉంటుంది. మరి పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ పెంపకం అనేది వాస్తవం కష్టం. ప్రభుత్వాలు ఏమైనా ఆదుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే అంటే అసలు ఇదేమన్నా సాధ్యమేనా? ఇంతమందిని ఒకవేళ తల్లిదండ్రులు కనుక కంటే కాదు, అసలు సాధ్యమేనా అసలు దీనికి సంబంధించి? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మాట్లాడు. నువ్వు సీఎంతో మాట్లాడని అంటున్నావు కదా. బాబు పుట్టి 8 నెలలు అవుతుంది, ఇప్పుడు వచ్చి కనీసం అమౌంట్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఎలా మాట్లాడు, ఎలాగా నువ్వు విలేకరివే ఒక విషయం. అంటే ఇన్ని నెలలు అవుతుంది అమౌంట్ కూడా వేయలేదు అంటున్నారు. ఎంతమందినైనా కనండి అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది. దీనికే లేనిది నువ్వు ఎంతమంది కనండి ఎలా కనీసం ఎలా సంపాదించేస్తావు? మీ వైఫ్ ఉన్నారా లోపల? ఆల్రెడీలో ఉన్నారు బాబు. నువ్వు అంటావు ఎంతమందిని కనండి ఎంతమంది పెంచేదని అంటావు. దీనికే రెస్పాన్సిబుల్ లేదు. ఎంతమంది కనవుతావు? ఎంతమంది కనవుతావు? దానికి నాకు ఆన్సర్ చెప్పు. ఎంతమంది కనవుతావు? ఏటి పెడతారు? ఎంతమంది కనేసి ఏటి చేస్తావు? నీకు స్వామిత ఉంది ఇంట్లో, ఆన్సర్ పెట్టే కదా నువ్వు. దానికి ఏంటి సార్ రెస్పాన్స్ చెప్పండి. దానికి ఎంతమంది కనేసి ఏటి చేస్తావు? ఎంతమంది కానీ ఏటి చేసుకుంటావు నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ప్రాంతం మీద? మాది శివకులం. ఒక ఎంపీ ఉన్నాడు, రామ్మోహన్ ఉన్నాడు మా ఎంపీ దగ్గరే. కలిసి టప్లాడు ఉన్నాడు ఎంపీ. మరి ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆన్సర్ లేదు. ఏం చేస్తున్నారు సార్? 8 నెలల నుంచి వాళ్ళకి అంటే ఫ్యామిలీలో ఇప్పుడు ఫస్ట్ కాన్పేనా అంటే రెండో కాన్పు ఇప్పటికి ఏడ్ చేస్తుందండి. ఏట్లు ఏడ్ చేస్తుందండి. అమ్మ అసలు వాస్తవంగా అంటే మహిళగా అసలు ఇది సాధ్యమేనా? పిల్లల సంఖ్య పెరిగితే కుటుంబ భారం ఖచ్చితంగా పెరుగుతుంది అనేదే కదా. మీరు ప్రతిరోజు పిల్లల్ని పెంచుతూ ఉంటారు, వాళ్ళ సంరక్షణ చూస్తూ ఉంటారు. ఏం చెప్తారు అసలు దీని మీద? మా అత్తగారు చెప్తారండి, నాకైతే తెలియదు. ఏం చెప్తారమ్మా? సో ఇక్కడ వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చిన్న సందేహం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక భావన అనేది ఉంటుంది. ఇక్కడ బయట కూడా చాలామంది అంటే హాస్పిటల్కి సంబంధించి కూడా వాళ్ళు పేషెంట్లు అడుగుతున్న దాన్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే అది వాస్తవమే. ఎంతమందిని కన్నటువంటి ఇప్పుడు 8 నెలల క్రితం మాకు పిల్లలు పుట్టారు, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అందాల్సింది ఏమీ అందలేదు. ఇంకా ఎక్కువ మంది పిల్లలని కానీ ఏం చేయాలి అనేది. అంటే డెలివరీ కోసం వచ్చారా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ముఖ్యంగా చూస్తే ఎంతమంది పిల్లలనైనా కనండి అని స్వయాన సీఎం చంద్రబాబు అంటున్నారు. పిల్లల సంఖ్య పెరిగితే అసలు పొజిషన్ ఏంటి, వాళ్ళ పోషణ ఏంటి, వాళ్ళ పెంపకం ఏంటి, ఏమంటారు అసలు అంటే మామూలుగా మీ ఇంట్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు? బాబా అన్న. ఇప్పుడు ఒక్కడిని పెంచడము, వాడికి కావాల్సిన చూసుకోవడం కొంతవరకు కష్టమే కదా. చాలా కష్టం అవుతుందండి. పిల్లల సంఖ్య పెరిగితే ఇంట్లో అటు పొజిషన్ ఏంటి అసలు? ఒకరితో పర్లేకపోతున్నాం, కాళ్ళతో ఇంకేం పడుతున్నా. అంటే అసలు వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని పెంచాలన్నా చదివించాలన్నా భవిష్యత్తులో అది కష్టంతో కూడుకున్న పనేనా? అవును, కష్టంతో కూడుకున్నాను. అమ్మ అసలు మామూలుగా అంటే మీరు ఎవరికో తోడుగా వచ్చినట్టున్నారు. మీకు ఎంతమంది పిల్లలు అసలు? 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ళు పెంచడం కానీ చదివించడం కానీ ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్నది. కానీ మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారు ఇక్కడ హాస్పిటల్లో? మనముడు ఉన్నాం, కూతురు కొడుకు. వాళ్ళ కోసం వచ్చారు.
మీ ముగ్గురు మీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి వాళ్ళు మీ ముగ్గురు కూతుర్లు పెంచడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారు? కష్టాలే పడుతున్నాం మరి. కష్టాలు పడుతున్నాం. ప్రభుత్వంకి ఏమైంది? ఎంతమందినైనా కనమంటారు. ఇచ్చి 5 కేజీలు బియ్యంతో మేము ఎంతమందిని పెంచగలం? మనం కష్టపడి పెంచుకోవాలి. పెంచుకున్నంత స్వామిత మా దగ్గర లేదు. ఇద్దరిని ఒకళ్ళు తప్పితే ఇంకంతమించి మేము ఎలా పెంచగలం? ఎవరిని పెంచలేం కదా. ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి పుట్టిన కాడి నుంచి మోషన్స్ 2 నెలలు బట్టి హాస్పిటల్ ఇదే కేజీస్లో ఉన్నాం. ఇలా తగ్గట్లేదు. ఇలాంటి రోగాలు వస్తే ఒకళ్ళు ఇద్దరిని కూడా పెంచలేము. సో ఇంకొక ఆమె ఉన్నారు ఇక్కడ. ఎవరిని తీసుకొచ్చారు అసలు హాస్పిటల్కి? ఎవరిని తీసుకొచ్చారు మీరు? బాబుగారిని తీసుకుని ప్రభుత్వం కూడా అంటుంది కదా, ఎంతమంది పిల్లలైనా కానండి ప్రాబ్లం లేదు, మీరు పెంచుకోవచ్చు అని. అంటే నవ్వుతున్నారని కాదు కానీ అసలు ఏం చెప్తారు? అసలు సాధ్యమేనా అంత ఎక్కువ మంది పిల్లల సంఖ్య పెరిగితే? పిల్లలు అయితే మానటోళ్ళు పెంచుకోలేమని బాధ ఇంకో మధ్యతర కుటుంబంలో ఎవరు ఎలాగ బతకడాకని ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు మాకు పిల్లలు 2-3 కన్నాం అనుకో, వాళ్ళు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉండాలి కదా. కానీ అంటే ఒకటి ఇతర ప్రాంతాల్లో అంటే సిటీ లాంటి ప్రాంతాల్లో ఒకళ్ళు లేదా ఇద్దరు అంతకుమించి అదే ఏజెన్సీలకు వెళ్ళేసరికి గిరిజన ప్రాంతాల్లో ఎంతమందినైనా కనండి, వాళ్ళైతే కంటున్నారు. సిటీల్లో వాళ్ళు పిల్లల్ని ఎక్కువ కనట్లేదని స్వయాన సీఎంఏ చెప్తున్నారు ఎక్కువ మందిని కనమని చెప్పేసి. అన్నంటి వాళ్ళమే ఇన్నంటి వచ్చేస్తాను కదా బతకడానికి. ఆ బతకడానికి వచ్చి ఏదో కష్టపడి బతుకుతాను మళ్ళగా. మరి 3 పిల్లలు పెంచాలంటే కష్టం అంతే. సో ఒకటి ఒకే ప్లేస్లో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. ఒక ఆయనేమో 8 నెలల నుంచి ఆ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. కనీసం ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సాయం లేదనంటే ఇంతమంది పిల్లలను కానీ ఏం చేయాలి, వాళ్ళని ఎలా పెంచాలి? ఇప్పటికి ఇంకొక ఆమె కూడా చెప్తున్నారు, నాకు 3 పిల్లలు ఉన్నారు, మనవడి కోసం హాస్పిటల్కి వచ్చాను, ఆ 3ని పెంచడమే కష్టం అనేది. అంటే ప్రభుత్వాలు ఇచ్చే 5 కేజీల బియ్యం ఇంకొకటో పిల్లల పోషణకి ఏ విధంగా సరిపోతుంది? ప్రభుత్వాలు కూడా కావాల్సినవి ఏమన్నా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పోషణ అనేది లేదా వాళ్ళ పెంపకం అనేది జరుగుద్ది. కానీ పిల్లల్ని కనేయండి అంటే వాళ్ళని ఏ విధంగా బాధ్యత తీసుకుని ఏ విధంగా పెంచాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటిది. మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కూడా పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఆదాయం కూడా పెరగాలి. ఆదాయ మార్గాలు పెరిగితేనే పిల్లల పోషణ పెరుగుద్ది, కుటుంబాలు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. మరి సీఎం చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి అంటే అనుసరించాలి, ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ మంది పిల్లల కనాలి అనే దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.